పాప కోసం అయితే నేను వచ్చేటప్పుడు జ్యూస్ తెచ్చిన. ఇప్పుడు ఆ జ్యూస్ తాగుదాం. తనకైతే బాగా ఇష్టము మ్యాంగో జ్యూసు. పెద్ద పాపని ఇష్టపెట్టి వచ్చిన తర్వాత వచ్చే మధ్యలో ఒక షాప్ ఉందంటే చాలా మంచి ఫ్రెష్ జ్యూస్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర డొంబిలి ఈస్ట్లో. సో జ్యూస్ తెచ్చిన. ఇప్పుడు జ్యూస్ తీద్దాం అండ్ తాగుదాం ఎట్లుందో. ఓకే, జ్యూస్ తెచ్చిన తెలుసా నీకు? తెలుసు, ఫ్రిడ్జ్లో పెట్టినా చేస్తావా? సో సరే, ఇప్పుడు పాప జ్యూస్ తెస్తుంది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూద్దాం, తాగి చూద్దాం ఎట్లుంటుంది. వచ్చేటప్పుడు తెచ్చిన అని చెప్పిన కదా, ఆడ బాగా మంచిగా దొరుకుతుంది మ్యాంగో జ్యూస్. ఇదైతే మ్యాంగో జ్యూసు. ఇక డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక గ్లాస్లో పోసి. నేను ఇద్దరం తాగు. జ్యూస్ డక్కనైతే తీద్దాం ఇప్పుడు. ఓహోహో, చాలా బాగుంది. సో మా పాప అయితే గ్లాస్ తెచ్చింది, కాంచ్ గ్లాసు అంటే బేసిక్లీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాటరు జ్యూస్ అయినా నేను అలా తాగడం ప్రిఫర్ చేస్తా. సో అలాగే వేస్తాం కొంచెం. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ ఇద్దాం షేరింత. ఇది దాంట్లోకి వెళ్ళి తీసి సగం ఇల్లంతా కాంచ్ గ్లాస్లో అయితే వేసేసిన. సో సమానమైతే షేర్ చేసేసినాం అనమాట. ఇక జ్యూస్ ఎట్లుంది? తిని చెప్పు ఎట్లుంది. మమ్మీ తెచ్చింది, నీ ఫేవరెట్ కదా. అయ్యో, మంచిగా ఉందా? టేస్టీ? ఓకే. జ్యూస్ పాప అయితే బాగుంది అన్నది. సో నేను కూడా ఒకటి చెంచాతోటి ఒక బయట నోట్లు వేసుకుంటా. చాలా బాగుంది. ఇలా కొన్ని ముక్కలు కూడా వేసిండు. సూపర్ ఉన్నది మ్యాంగో జ్యూస్ అయితే, ఏక నంబర్. సో జ్యూస్ అయితే తాగేసాం మేము. పాపకైతే బాగా నచ్చింది. ఇట్ వాజ్ వెరీ నైస్. బాగా చాలా టేస్టీగా ఉండే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దాంట్లో ఐస్ వేపియలే నేను, షుగర్ కూడా వేపియలే అనమాట. అందుకే నేను చాలా బాగుండే. ఇంకా మా పాప అంటుంది బయటకు పోదాం, కానీ బయటకు అది అస్సలు వెళ్ళరాదు. ఎందుకంటే చాలా చాలా ఎండ ఉన్నది. ఆ ఎండలు అసలు వెళ్ళనే రారాదు. నేను తనకన్నా మనం ఇప్పుడు వద్దు, నెక్స్ట్ డే ఈవినింగ్లో చూస్తాము, ఇప్పుడైతే వద్దని చెప్పిన ఓకే అని వెళ్ళిపోయింది. సో ఈ రోజుకి ఇంతే. బాయ్.